హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను చిరంజీవి మరియు రవితేజ కలిసి నటించినటువంటి వాల్తేరు వీరయ్య మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ ఈ సంక్రాంతి సందర్భంగా ఈరోజు అంటే January 13th, 2023 నాడు థియేటర్స్కి వచ్చిందనమాట. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి 2 hours 35 minutes. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై కె రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మించారు. డైరెక్టర్ వచ్చేసి కెఎస్ రవీంద్రన్ అనమాట. మరి మూవీ బాగుందా అంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చాలా కాలం తర్వాత మెగాస్టార్ని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ మాస్ ప్యాకేజీ క్యారెక్టర్లో చూశాను అనమాట. అలాగని మన మాస్ మహారాజా రవితేజ కూడా తక్కువేం కాదని ఉన్నంతసేపు కూడా అరిపించేస్తారనమాట తన యాక్టింగ్తో. ఓవరాల్గా ఈ సంక్రాంతికి డెఫినెట్గా విన్నర్ ఎవరనేది ఆడియన్స్కి తెలిసిపోయింది. దట్ ఈజ్ నన్ అదర్ దాన్ వాల్తేరు వీరయ్య అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ సంక్రాంతికి మీరు కనుక మంచి మాస్ మసాలా మరియు ఎంటర్టైన్మెంట్ ఉన్నటువంటి మూవీని కోరుకుంటే కనుక ఈ సినిమా మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది, అస్సలు డిసప్పాయింట్ చేయదు. ఫ్యామిలీతో సహా కూర్చొని చూసేలాగా ఉంటుంది కాబట్టి బేషుగ్గా సినిమాకి వెళ్ళొచ్చు అని చెప్తాను. ఈ సినిమాలో చిరంజీవి, రవితేజతో పాటు శృతి హాసన్, క్యాథరిన్ త్రెసా, ప్రకాష్ రాజు, బాబీ సింహ, వెన్నెల కిషోర్, సప్తగిరి, శకలక శంకర్ మరియు రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటించారండి. ఇది ఒక రివెంజ్ స్టోరీ అనమాట. చిరంజీవి మరియు రవితేజ అన్నదమ్ములుగా నటించారు. మరి ఎవరి మీద రివెంజ్ తీర్చుకున్నారు, వాళ్ళ చివరికి ఏం జరిగింది అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఇక యాక్టింగ్ పరంగా చూసుకుంటే మెగాస్టార్ చాలా కాలం తర్వాత యాక్టింగ్లో తన యొక్క విశ్వరూపాన్ని చూపించారని చెప్పాలండి. ఓవరాల్గా ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాలు ఏమీ పెద్దగా ఆడలేదు. అఫ్కోర్స్ ప్రీవియస్ మూవీ గాడ్ ఫాదర్ కొంచెం మంచి టాక్ వచ్చినా కానివ్వండి, అంతకుముందు వచ్చినటువంటి ఆచార్య యొక్క బ్యాడ్ ఇంప్రెషన్ అయితే పోగొట్టింది కానివ్వండి, బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందించలేదు. మొత్తానికి చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక హిట్ లభించిందని చెప్పుకోవాలి. వాల్తేరు వీరయ్య క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉంటాయన్నమాట. అన్న యొక్క ట్విస్ట్తో ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుందన్నమాట. ఓవరాల్గా సెకండ్ హాఫ్లో ఇక మాస్ మహారాజా మరియు రవితేజ ఇద్దరు స్క్రీన్ మీద చెడుగుడు ఆడేశారని చెప్పుకోవాలి. అయితే చిరంజీవి గారి యొక్క గెటప్ చూస్తుంటే నాకు మొఠా మేస్త్రి సినిమా గుర్తొచ్చింది. ఓవరాల్గా ఆయన యొక్క కామెడీ టైమింగ్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి అన్నీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవాలి. ఇక మరొక హీరో అయినటువంటి రవితేజ గారి గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలండి. ఇట్లాంటి క్యారెక్టర్ని ఒప్పుకున్నందుకు ఆయన యొక్క సాహసాన్ని మనం ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. ఉన్నంతసేపు కూడా చిరంజీవికి ఏమాత్రం తగ్గకుండా కొన్ని సీన్స్లో అయితే ఆయన చిరంజీవినే డామినేట్ చేసేలాగా ఉంటుందన్నమాట. ఆయన యాక్టింగ్ చాలా వండర్ఫుల్గా పెర్ఫామ్ చేశాడు. చిరు మరియు రవితేజ తర్వాత శృతి హాసన్ మరియు క్యాథరిన్ యొక్క యాక్టింగ్ కూడా మంచి మార్కులు పడతాయి. అందులోనూ శృతి హాసన్ రా ఏజెంట్ క్యారెక్టర్ చేసిందనమాట. ఓవరాల్గా తనకి ఇచ్చినటువంటి రోల్లో తను చాలా బాగా నటించింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్లో అయితే అదరగొట్టేసిందని చెప్పాలి. ఇక మరొక హీరోయిన్ అయినటువంటి క్యాథరిన్కి తక్కువ సీన్లు ఉన్నా కానివ్వండి, ఆ ఉన్న సీన్లు కూడా తను చాలా బాగా నటించిందని చెప్పుకోవాలి. ఇక నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి రోల్లో ప్రకాష్ రాజు గారు యాజ్ ఇట్ ఈజ్గా తనకి నచ్చిన స్టైల్లో నటించుకుంటూ వెళ్ళిపోయాడనమాట. ఇట్లాంటి క్యారెక్టర్స్ ఆయనకి చాలా సింపుల్ అని చెప్పుకోవాలి. సపోర్టింగ్ క్యారెక్టర్స్లో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, శకలక్ శంకర్ మరియు సప్తగిరి చాలా బాగా నటించారు. కామెడీ కూడా సందర్భానుసారంగా వచ్చి మనల్ని చాలా బాగా నవ్విస్తుంది. బాబీ సింహ కూడా తన యొక్క స్టైల్ విలనిజాన్ని పండించాడు. నా కమింగ్ టు ద టెక్నికల్ డిపార్ట్మెంట్, డిఎస్పి అందించినటువంటి మ్యూజిక్ మాత్రం ఫెంటాస్టిక్ అని చెప్పుకోవాలండి. పూనకాలు లోడింగ్ అన్నట్టుగానే ఉంటుందన్నమాట. ముఖ్యంగా సాంగ్స్ ఎంత బాగున్నాయో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దానికి మించు అనేలాగా ఉందన్నమాట. ఓవరాల్గా ప్రజెంట్ ఉన్నటువంటి తెలుగు ఇండస్ట్రీలో తమన్కి మంచి పోటీ ఇచ్చేటటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ డిఎస్పి అని మనం చెప్పుకోవాలి. ఆర్థర్ విల్సన్ యొక్క సినిమాటోగ్రఫీ హాలీవుడ్ రేంజ్లో ఉంటుందండి. యాక్షన్ సీన్స్లో విల్సన్ యొక్క సినిమాటోగ్రఫీ అదిరిపోయిందని చెప్పాలి. డి నిరంజన్ అందించినటువంటి ఎడిటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా సూట్ అయింది. ఎక్కడ అనవసరమైన సీన్స్ నాకైతే కనబడలేదు. ఓవరాల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆడియన్స్ యొక్క ఇంట్రెస్ట్ ఎక్కడ తగ్గకుండా ఉండేలాగా చాలా మంచిగా సీన్స్ వచ్చాయంటే అందుకు ఎడిటింగ్ కూడా ఒక కారణం అని చెప్పుకోవాలి. డైరెక్టర్ కెఎస్ రవీంద్ర తన అనుకున్నటువంటి పాయింట్ని ఎక్కడ ఏ విధమైనటువంటి ల్యాగింగ్ ఇష్యూస్ లేకుండా చాలా చక్కగా ప్రజెంట్ చేశాడనమాట. ఈ సినిమాకి నేను ఇచ్చేటటువంటి రేటింగ్ వచ్చేసి 3.5 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.